మాకు అందులో పోయింది ఓంగ కూడా ఇంకా 16 ఎకరాలు ఉంది అదే లైన్లా. అయితే ఆ 16 ఎకరాలన్నా మాకు తలా ఇంతే ఇస్తే మీకు పుణ్యము. మా అందరి పెద్దలకు మంజిరెడ్డి సారు 300 గజాల జాగా ఇస్తున్నాడు. అంతేలేమే మా కోడ పట్టం ఉడగొట్టిండ్రు. మార్కట్టు ఎప్పుడో అయ్యింది, ఎప్పుడో బాధలు పడ్డాడు. అందరు 7 మంది బతారని శాంక్షన్ చేస్తే ఇప్పుడు 12 కథలు పడుతుండ్రు. ఈ మార్కెట్ మాకే ఉండాలి. సార్ చేసింది గొప్ప పని చేసిండు. పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు ఇచ్చిండు, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇచ్చిండు, అన్ని శాంక్షన్ చేసిండు. ఎంతమంది పోయినా కానీ గౌరవం ఇచ్చిండు. ఎవరికి పోయినా సహాయం చేసిండు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ధన్యవాదాలు. ఇంకొకటి గుట్ట 118 ఎకరాల గుట్ట ఉన్నది తల్లి, అది ఎందుకు చెప్పలే అది కూడా చెప్పాలి. చెప్పు, నీకు ఆ పైసలు వస్తాయి చెప్పు. ఎప్పుడైనా మన సారే ఇప్పిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ సారే ఇప్పిస్తాడు. ఓకే, ఇప్పుడు ఏ బాబు నువ్వు రా మాట్లాడదా. ఈరోజు సభకు విచ్చేసిన పెద్దలు అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఎన్నో బాధలకు ఓర్చి ఈరోజు మార్కెట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇలాంటి మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే క్రమంలో అంతా నీట్గా చేయడం జరిగింది. అంతా చేసిన తర్వాత దీన్ని వేరే రకంగా మార్చడము సరైన పద్ధతి కాదు. కోయడగుట్ట 167/1లోకి మార్చడం జరిగింది. అక్కడ అన్ని గుట్టలు చెట్లు, అది మార్కెట్కి ఏ రకంగా కూడా ఉపయోగపడదు. కాబట్టి ఉన్న మార్కెట్ను ఉన్న రకంగానే ఉంచి అక్కడ ఉన్న పేదలకు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ భూ హక్కులు కల్పించాలని, అలాగే మా సార్ ఇచ్చినట్టు ఇందాక మా ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు నేను ఇప్పుడు ఎమ్మెల్యే కాను. ఓకే, అందరికి గౌరవనీయులు ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన సోదరులకు, సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అసలు కోయడా మార్కెట్ కేటాయించిన స్థలము, మరి ఎల్బీ నగర్లో గడ్డెనారం ఫ్రూట్ మార్కెట్ తరలించిన కారణం, మరి ప్రజా ఆరోగ్యం, పరిరక్షణ, అంటే ఈ 3 అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన దూర ఆలోచన, మరి మన హరీష్ రావు గారు కేసీఆర్ గారు కూర్చొని చేసిన దూర ఆలోచన అందరూ కూడా మీకు 2 నిమిషాల్లో వివరించి చెప్తాను. గడ్డన్నారం ఫ్రూట్ మార్కెట్ 1985లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అది ఊరి చివరికి, ఊరి బయటకు ఉండే, చాలా జనసంచారం చాలా పలసంగా ఉంటుండే, జనం అసలు నివాస ప్రాంతాలు లేకుండే. కాబట్టి ఫ్రూట్ మార్కెట్ అప్పుడు రాష్ట్రం వివిధ నలుమూలల నుంచి వచ్చి అక్కడ ఫ్రూట్స్ మార్కెట్లో డంప్ చేసేవారు. రాను 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 నగరం పెరిగిపోయింది, పండ్ల వాడకం పెరిగిపోయింది, చాలా రకాలుగా నగరం విస్తరించింది. అది నడిబొడ్డునైపోయింది గడ్డనారం ఫ్రూట్ మార్కెట్. రోజు మ్యాంగో సీజన్ వస్తే 650 లారీల మ్యాంగో అక్కడికి వస్తుంది. కేవలం మ్యాంగోనే 650 లారీలు వస్తుంది. ఇతర ఫ్రూట్స్ యాపిల్ కానీ, గ్రేప్ కానీ, లేకపోతే ఇంకా అంతా కలిపి దాదాపు 1400 లారీలు రాష్ట్రం నలుమూలల నుంచి గడ్డనారం ఫ్రూట్ మార్కెట్కి వస్తుంది. ఈ 1400 లారీల నుంచి రిటైల్ వ్యాపారం చేసేవాళ్ళు, అంటే నగరం నలుమూలలో ఉన్న చిన్న చిన్న దుకాణాల వాళ్ళు చేసేవాళ్ళు దాదాపు 3000 ఆటో ట్రాలీలు వచ్చి ఈ లారీలకి దించిన లోడ్ని వివిధ ప్రాంతాలకు తీసుకుపోతారు. అన్నీ కూడా నగరంలో ఉన్న ట్రాఫిక్ దాటుకుంటూ ఈ ఫ్రూట్ మార్కెట్కి రావాల్సింది. ఇప్పుడు బాంబేకి వెళ్ళి వచ్చే గ్రేప్ కానీ అంతా కూడా కూకట్పల్లి నుంచి మొదలు పెట్టుకుంటే బాంబే వెళ్ళి వచ్చేసి సిటీ మొత్తం క్రాస్ చేసుకుంటా ఫ్రూట్ మార్కెట్ రావాలి. బెంగళూరుకి వెళ్ళి వచ్చేటి వాటి అన్నీ కూడా సిటీ మొత్తం క్రాస్ చేసుకుంటా ఫ్రూట్ మార్కెట్ రావాలి.
నాగ్పూర్కి వెళ్ళి వచ్చే ఆరెంజెస్ కానీ ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుంటే ఫ్రూట్ మార్కెట్ రావాల్సిందే. కాబట్టి ఇన్ని వేల లారీలు నగరం గుండా ప్రయాణం చేసి ఫ్రూట్ మార్కెట్కి వస్తున్నాయి. కాబట్టి నగరంలో రద్దీ పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది. స్పెషల్లీ ఎల్బీ నగర్లో కూడా చాలా ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ కలిపి అని చెప్పేసి ఆలోచన చేస్తున్న తరుణంలో మన కరోనా లాంటి ఒక మహమ్మారిని ఈ రాష్ట్రం ఒక విపత్కర పరిస్థితి ఈ రాష్ట్రం ఎదుర్కొంది, దేశం ఎదుర్కొంది, ప్రపంచం కూడా ఎదుర్కొంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ మంత్రి అయిన హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారు కూర్చొని ఏం చేసిందంటే అప్పుడు జరిగిన అనుభవంతో అప్పుడు మనకు జరిగిన అనుభవం ఏంది, ఎన్ని హాస్పిటల్ పెట్టినా కానీ ఎన్ని హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నా కానీ బెడ్లు దొరకకపోగా, ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోగా చాలామంది స్ట్రెచర్స్ మీద వైద్యం చేసి చాలామంది స్ట్రెచర్ మీద చనిపోయిన సందర్భాలు అనుభవాలు మనకంతా కూడా గుర్తొస్తున్నాయి. మరి ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆరోగ్య పరిరక్షణ చేయాలి, హెల్త్ కేర్ని స్ట్రాంగర్ చేయాలి, ప్రతి దగ్గర హాస్పిటల్ పెట్టాలి. ఎప్పుడో మా చిన్ననాటి నిజాం కాలం నాటి అదే ఉస్మానియా హాస్పిటల్, మరి అదే గాంధీ దవాఖానా, అదే నీలోఫరు, అదే ఈఎన్టీ హాస్పిటల్. కానీ జనాభా పెరుగుతున్నాక అది 1.5 కోటి జనాభా అయినా కానీ ఎక్కడ కూడా మనం కొత్త హాస్పిటల్ కట్టకపోవడము. కాబట్టి రాబోయే తరానికి మంచి ఆరోగ్య పరిరక్షణ ఉండాలంటే మనం కొత్త హాస్పిటల్ కట్టాల్సిన తరుణం ఏర్పడుతుందని చెప్పి ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ ఒక విషయంగా ఆ చర్చలో వాళ్ళ మధ్యలో ముఖ్యమంత్రి గారు మరి హరీష్ రావు గారి మధ్యలో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు మరి ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసి 170 ఎకరాలను ఇక్కడ మనం శాంక్షన్ చేసినాము. ఈ శాంక్షన్ చేసినాం కాబట్టి ఇక్కడికి తరలిస్తే మరి అక్కడ హాస్పిటల్ కట్టొచ్చు.